ఇలా రండి, భయపడుతున్నారండి. భయపడుతున్నారా? ఎమ్మెల్యే ఎవరు? ఆర్మిల్ రాధాకృష్ణ. సంవత్సరం అయింది కదా ఆయన ఎమ్మెల్యే. ఎలా పనిచేస్తున్నాడని? ఆయన పరిపాలన బాగానే ఉందండి. నేను ఏ పాలనలో లబ్ధి పొందలేదు. సారీ. తణుకులో నేను మాడితే మంట ఎక్కిపోతే ఎవరికైనా సరే తణుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా? అసలు ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని రచ్చా మీడియా అయితే ఒక ప్రోగ్రామ్ అయితే నిర్వహించింది. అందులో భాగంగా ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఉన్నాం. తణుకు నియోజకవర్గంలో ఆర్మిల్లి రాధాకృష్ణ కూటమి నుంచి అయితే పోటీ చేయడం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి కూడా పోటీ చేయడం జరిగింది. వీరిద్దరిలో ఆర్మిల్లి రాధాకృష్ణ భారీ మెజార్టీతో అయితే గెలవడం జరిగింది. అయితే ఆర్మిల్లి రాధాకృష్ణ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అసలు ఇక్కడ ప్రజలు ఆర్మిల్లి రాధాకృష్ణకి ఏమనుకుంటున్నారు, వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ఒక్క నిమిషం వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరు మీది? తణుకు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? రాధాకృష్ణ. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉంది. గతంలో చేసిన ఆయన బాగుందా, ఇది బాగుందా? చెప్పొచ్చా? ఇంకా సంవత్సరం కదా అయింది. సంవత్సరం అయింది. ఇంకా కావాలి కదా. ఓకే. ఎవరు? రాధాకృష్ణ గారు. ఎలా ఉంది పనితీరు? ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది పని చూడండి, మామూలుగా ఉందండి. ఇంకా ఎలా ఉంది అలాగే ఉందండి అంతే. అప్పుడు మొన్న కారుమూరి ఇక్కడ గెలిచారు గతంలో, ఇప్పుడు ఈయన గెలిచారు కదా. ఇద్దరులో ఎవరిది బాగుందంటారు? ఇద్దరు అంటే మామూలుగా ఉన్నారండి, ఇంకేం చేయలేదండి. ఇంకా ఏమీ లేదు, ఇద్దరు సామాన్యంగా ఉన్నారండి. తనకి రోడ్లు కట్టేయలేదు, ఎలాగొని ఎలాగో ఉన్నాయి అంతే. ఏం చేస్తలేదండి. మా బతుకులు మేము బతుకుతున్నామండి అంతే. చెట్లు ఎక్కుతాం మేము, కొబ్బరికాయలు తీస్తుంటామండి. మళ్ళీ వెళ్ళపోతే మా డొక్కలేదండి, రెక్కడితే డొక్కలేదు. పెన్షన్ మాత్రం ఆడవాళ్ళకి మాత్రం ఇస్తున్నారండి. మున్సిపాలిటీ ముసలికి ఇస్తున్నారండి నెలలకి. ఎవరి మీది? అచ్చరం. ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పాలించాడు, తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు పాలిస్తున్నాడు. ఇద్దరులో ఏ ప్రభుత్వం పనితీరు మెరుగ్గా ఉంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఎందుకు బాగా ఉన్నాయా? మీరు ఏం చేస్తారు? నేను ఏ పని చేతలేదండి. ఇప్పుడు హైదరాబాద్ మా అన్నగారి ఇంటికి ఉంటున్నాను. ఓకే ఓకే. మంచిగానే ఉందండి కదా, ఎవరిగా అందరూ ఒకటే. ఎవరండి మీది? తేతల గ్రామం. తేతలు. ఏ నియోజకవర్గం ఇది? తణుకు నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే రాధాకృష్ణ పనిచేస్తున్నాడు కదా, సంవత్సరం అయింది. ఆయన పనితీరు ఎలా ఉందంటారు? బాగుంది. 100% మార్కులు వేయచ్చు. అంటే ఎలా వేస్తారు 100%? అన్నీ. పక్కన అడిగితే కారుమూరి పాలన బాగుందని చెప్తున్నారు. కారుమూల మీద 100% రాధాకృష్ణ పరిపాలన బాగుందండి. ఏంటి తేడా ఏంటంటారు ఇద్దరికి? మన లేబర్కి పని చేయాలన్నా ఏ చేయాలన్నా ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి చేయించుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళి నమ్మొచ్చు 100%. ఈ నైట్ 1 గంటకైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే మొత్తం అనుకు నియోజకవర్గంలో రాధాకృష్ణ ఒకళ్ళే. కార్యకర్తకి చూడాలన్నా ఎవరిని చూడాలన్నా రాధాకృష్ణ గారే. సరే, నీ మాట నాకు నచ్చింది. కానీ బస్సు ఎవరు మీది? మా తేతలండి. మీది తేతలే. ఇక్కడ ఎలా ఉంది పాలన? మాకు తణుకు రాధాకృష్ణ గారు వచ్చిన తర్వాత మన ఈ లేబర్లు ఏంటి అందరూ కూడా చాలా సంతోషంగా టయానికి డబ్బులు పడుతున్నాయి, టయానికి అమ్మఒడి అన్నీ కూడా ఈ సంవత్సరంలో అన్ని బాగా చేశారు మాకు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పాలించాడు ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తుంది. ఏ పాలన బాగుంది? నేను ఏ పాలనలో లబ్ధి పొందలేదు. సారీ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి? ఎవరండి మీది? బయటపడి అంటే నియోజకవర్గం ఏంటి? తెలియదండి. కొత్త. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఆర్మిల్ రాధాకృష్ణ గారు. ఆయన సంవత్సర కాలం అయింది కదా శాసనసభ్యుడిగా. ఎలా ఉంది పనితీరు? బాగానే ఉందండి. బాగానే ఉందా అండి? ఎవరు సార్ మీది? బయటపరేనా? ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉన్నారు. ఆయన సంవత్సర కాలం అయింది ఆల్రెడీ మొదలుపెట్టి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి. ఈ సంవత్సర కాలంలో ఆయన చేసిన అభివృద్ధి ఏముందంటారు? బాగుంది. గతంలో కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కింద చేశారు. ఇతను బెటరా, కారుమూరి బెటరా, ఆర్మిల్ బెటరా? ఆర్మిల్లే బెటర్ అండి. ఆర్మిల్ బెటర్. ఆర్మిల్లే బెటర్ బాగా. ఎవరు మీది? బయటపడే. ఇక్కడ
ఎమ్మెల్యే రాధాకృష్ణ పనిచేస్తున్నారు, సంవత్సర కాలం పూర్తయింది, పనితీరు ఎలా ఉంది? బాగానే ఉన్నా. గతంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇక్కడ పాలించారు, ఇప్పుడేమో ఈయన. ఇద్దరిలో ఎవరిది బాగుందంటారు? రాధాకృష్ణ గారిదే బాగుంటుంది. రాధాకృష్ణ. నమస్తే అండి. ఏం పేరు? మీ పేరేం పేరు? ఓకే. ఏ ఊరండి? చేతల మీకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఆర్మిల్లి రాధాకృష్ణ గారు. సరే, సంవత్సర కాలం అయింది ఎమ్మెల్యేగా ఆయన పనిచేసి. ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంది ఈ పాలన, ఎలా ఉంది? బాగుందండి, అన్ని బాగున్నాయి. తనకేనమ్మా ఇక్కడ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం పనులు బాగున్నాయి, సరే, ఎలా ఉంది ఆర్మిల్లి రాధాకృష్ణ పాలన? బాగానే ఉంది. కారుమూరి బెటరా, ఆర్మిల్లి బెటరా? చెప్పాలంటే చెప్పాలి. అరవింద్ రాధాకృష్ణ గారు బాగుంది. ఆర్మిల్లి బాగుంది. ఎవరు? మండపాకండి. మండపాక అంటే ఏ నియోజకవర్గం మీది? తనకే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఆర్మల్ రాధాకృష్ణ గారండి. ఆయన సంవత్సరం అయింది కదా పనిచేసి, ఎలా ఉంది పనితీరు? ఫస్ట్ బాగానే ఉందండి. ప్రస్తుతం బాగా ఉంది. గతంలో కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇక్కడే పనిచేశారు, ఆయన పాలించింది బాగుందా, ఈయన పరిపాలన బాగుందా? ఏంటంటే ఇప్పుడు సంవత్సరం అయింది కదా, ఇప్పుడు ఆటో బస్సులు ఫ్రీ అన్నాడండి. ఈ ఆగస్టు 15 నుంచి ఏమన్నా ఆటో డ్రైవర్లు ఏమన్నా మేలు జరిగితే పర్లేదండి, లేకపోతే ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడతారండి. అంటే మేలు అంటే ఏ రకంగా? ఏంటంటే ఆటో డ్రైవర్లకి అయితే మా మేలు చేస్తా ఉన్నారండి ఆయన. అది అంటే ఏం కావాలి మీకు? మాకు జగన్ గారు ఏమో ఏం చేశారంటే మాకు 10,000 కడి చేశారండి. ఈయన కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన కూడా ఏమన్నారంటే ఆటోలకు అన్యాయం చేయం, ఫ్రీ బస్సులు పెట్టినా న్యాయం చేస్తా అన్నారు. ఆదిమూలపు రాధాకృష్ణ గారు కూడా అదే అన్నారండి. ఆగస్టు 15 ఫ్రీ బస్సులు వేస్తే కనుక అప్పుడు ఏం చేస్తారో అప్పుడు నేను నేర్చుకోమంటాను. తణుకు నియోజకవర్గంలో ఆర్మిల్లి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం అయింది, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బాగానే ఉందండి, పర్వాలేదు. కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇక్కడ చేశారు, మాజీ మంత్రి. ఈ కారుమూరి నాగేశ్వరరావు బెటరా, ఆర్మిల్లి రాధాకృష్ణ బెటర్? ఇద్దరు బెటర్ అండి. అంటే మేము తప్పదిగా ఉండేవాళ్ళం కాబట్టి ఇద్దరు బెటర్ మాకు. అంటే వర్క్ పరంగా జరుగుతుంది, ఇద్దరు బాగానే చేశారు, ఎవరిని పేరు ఏం లేదు, బాగానే ఉంది. తణుకులో నేను మాడితే మంట ఎక్కిపోతే ఎవరికైనా సరే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నేను మాడితే మంట ఎక్కిపోతే ఎవరికైనా సరే. నన్ను బుక్ చేస్తారు. తణుకులో ఆర్మిల్లి రాధాకృష్ణ సంవత్సర కాలం ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ సంవత్సర కాలంలో ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది, ఆయనపై మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి, చాలా బాగుంది, దాంట్లో అనుమానం లేదు. చాలా బాగుంది, చాలా బాగా చేస్తాడు కూడా, దాంట్లో అనుమానం లేదు, చాలా బాగా చేస్తాడు. ఇంకేం చెప్పండి. తణుకులో ఆర్మిల్లి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా పని సంవత్సర కాలం అయింది, ఆయన పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుంది సార్, బాగుందండి. అంటే గతంలో కారుమూరు కూడా ఇక్కడే పనిచేశారు, ఈయన గెలిచారు రాధాకృష్ణ. ఇద్దరులో ఎవరు బెటర్? ఈయన చాలా బెటర్, రాధాకృష్ణ గారు చాలా బెటర్ అండి, చాలా బెటర్ అండి. ఎందుకంటే రోడ్డు పక్కన డ్రైనేజీలు ఉండేయండి, వర్షం వస్తే మొత్తం నిండిపోయండి కారుమూరి నాగేశ్వరరావు టైంలో. ఏమండి ఇప్పుడు ఈయన రాధాకృష్ణ టైంలో డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నారు, రోడ్డు శుభ్రం చేస్తున్నారు, అంతా కూడా శుభ్రత మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ప్రజల్లో కూడా అభివృద్ధి బాగా చేశారండి ఈయన తణుకు పట్టణానికి. అదండి సంవత్సరంలో. ఎవరమ్మా? మాదండి మా అమ్మగారు తణుకు సార్. మీది? మాది కాకినాడ అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సర కాలం అయింది. ఈ కూటమి ప్రభుత్వంపై మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదంటారా? బానే ఉందండి, అది కూడాను ఇది కూడా బానే ఉంది సార్. ఐ థింక్ వాట్ ఓకేనా? ఓకే సార్. మీ ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది? ఎక్కడికి వెళ్ళమండి, ఇక్కడ కూర్చుంటారు, ఎవరేం చేసి మనకి వెళ్ళండి, ఎవరో చెప్పుకుంటే ఏమండి మీరు? చేసింది ఎంత ఉంది, పెంచినవి మాత్రం బాగా అంత ఉందండి. చేసింది ఇప్పుడు ఏం పెద్దగా 2 రోడ్డు చిమ్మటి రోడ్డు వేసాడు కానీ పెద్ద ఏమి లేవు. ఇప్పుడు చేసింది ఏది ఏడాది కదా అవుతా, ఇంకా పెద్ద చేసింది ఏమి లేదు, కానీ పెంచిన మాత్రం బాగా వస్తుంది జనానికి, టైంకి బాగా. ఒక కాలగొట్టండి వెళ్ళబోతున్నాం, మరి పొలం 3 కాలగొట్టు ఉంటాను. అది వెయ్యాలంటారా? మరి వెయ్యాలని మట్టి తీయాలి కదా, అదే మట్టి తీయాలి, మరి మట్టి కాలగొట్టి మట్టి తీయాలి. మనం వెళ్ళబోతున్నాం, మరి దారి అంటున్నాం, సైకిల్ వెళ్తలేదు, ఏమి వెళ్తలేదు. చెప్పండి. పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ ఊళ్ళో అభివృద్ధి ఏం జరిగింది? అభివృద్ధి రోడ్లు పోతున్నాడా, పక్క ఇల్లు పెట్టుకుంటున్నాడా, అన్ని లైన్ చేస్తాడు.
చూశారుగా తణుకు ప్రజల మనోగతం. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఇంచుమించుగా 90% బాగానే ఉందని, బాగానే పనిచేస్తున్నారని కూడా చెప్పారు. అలాగే కొంతమంది గతంలో పనిచేసిన కారుమూరు కూడా బెటర్ అని కూడా చెప్తున్నారు. చూస్తూ ఉండి మీ రచా మీడియా.